వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కెలికి కయ్యం పెట్టుకునే తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ ఒకటంటే సీఎం రేవంత్ 10 అంటారని దానం అన్నారు. పదజాలం ఎందుకంటే ఒక నాయకుడి మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. అందుకనే మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు గెలిపితే మరి మీరు ఒక్కటంటే 10 అంటారు ముఖ్యమంత్రి గారు. అందుకని ఆలోచించాలి. ఏదైనా అనే ముందు ఎందుకు అంటున్నాము, ఏ ఉద్దేశంతో అంటున్నాము మీరు చెప్పండి. రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు చేయండి, పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వ పాలసీస్ మీద చెప్పండి, లేకుంటే ఇంకేదని చెప్పండి. కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా మాట్లాడము, అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తారు. కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతారు, మీరు ఎంత మరి ఇది పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పటికైనా రియలైజ్ కావాలి. చేసిన తప్పులు వల్ల మీకు జరిగిన నష్టానికి మీరు రియలైజ్ కావడం లేదు. ఇంకా అదే అహంకార ధోరణితో మీరు ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఈ అహంకారమే మీకు దెబ్బతీసింది. మళ్ళీ అదే ప్రవర్తనతో పోతున్నారు కాబట్టి మళ్ళీ ఇదే మీకు పునరావృతం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా చేసిన దానికి క్షమాపణ చెప్పి అపాలజీ చెప్పి తప్పకుండా మీరు రాజకీయంగా విమర్శించండి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిఖితపూర్వకంగా పంపించండి రాహుల్ గాంధీకి, తప్పేం లేదు.